దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ. ఓ మంచి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 65వ కీర్తన 4వ చరణాన్ని ఒకసారి చూద్దాం. ఆమేన్. ఆమేన్. రెండు విషయాలు ఈ వాక్యంలో రాయబడుతుంది. ఒకటి ధన్యత. ఆ ధన్యత కలిగిన వాళ్ళకి ఏంటి మేలంటే, నీ మందిరములోని ఆమేన్ నీ పరిశుద్ధాలయము చేత, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆమేన్. హల్లెలూయ. ఒక చక్కని మాటని దావీదు మహారాజు చక్కగా రాస్తూ అంటాడు, పొందేదము. చాలామందికి మందిరంలో ఏం సంభవిస్తుందో, మందిరంలో కలిగే మేలేమిటో అర్థం కాక చాలామంది నష్టపోతున్నారు. బాగా వినండి. మందిరపు మేలు, మందిరంలో మేలుంది. మందిరానికి వెళ్తే మనకు మేలే జరుగుతుంది కానీ నష్టం జరగదు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. అందుకే దావీదు భక్తుడి కీర్తన రాస్తూ 5వ వాక్యం ఏమంటాడంటే, 4వ వాక్యం ఏమంటాడంటే, రెండు విషయాల్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఏమని? నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. మొదటి భాగం తల్ల పైకెత్తాలి. మనం ఎక్కడున్నాం? దేవుని మందిర ఆవరణంలో ఉన్నాం. ఆవరణం. ఆ పక్కనే 84వ కీర్తనలో 10వ వాక్యం. అమ్మా సరిగా నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆమేన్. దేవుని మందిరంలో ఒక్క దినం గడపటం అట 1000 దినాల కంటే శ్రేష్టము అంటాడు ఇక్కడ కీర్తనకాడు. విన్నారా? కోరా కుమారులు చక్కగా రాస్తూ ఏమంటారంటే, అయ్యా నీ మందిర ఆవరణములో ఒక్క దినం గడిపితే ఎన్ని దినాలు? 1000 దినముల కంటే ఆ గడిపిన క్షణాలు, గడిపిన ఆ ప్రతిఫలం అది ఎంతో గొప్పదంటాడు. 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని బిడ్డలారా, ఆవరణంలో గడపటం, ఆవరణంలో చేర్చబడటం, ఈ రెండు వాక్యాలని కలిపి మీరు పరిశీలన చేస్తే, మరలా ఆ మూల వాక్యం చూద్దాం. నీ ఆవరణములలో దేనికి? నిలబడటానికి కాదు, గడపడానికి కాదు, నివసించున్నట్లు. దేవుని మందిరానికి మనకి ఈ అనుబంధాన్ని కలిగి ఉండాలి. విన్నారా? నివసించడానికి సరైన ఇల్లు లేకపోయినా పర్లేదు. రోడ్డు మీద గుడారాలు వేసుకుని బతికే వాళ్ళు కూడా లేకపోలే. సొంతది మనకు విశాలమైన స్థలం లేకపోయినా పర్లేదు. ఇది ఈ అనుభవం ఉండాలి. అందుకే దావీదు గారు చక్కగా రాస్తుంటాడు, నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఎవరినైతే ఏర్పరచుకుని చేర్చుకుంటావో వాడు ధన్యుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారు బాగినా ఏర్పాటు. విన్నారా? నీవు ఏర్పరచుకుని
చేర్చుకునేవాడు. మందిర ఆవరణలో నిలబడటానికి కూడా, నివసించడానికి కూడా ఏర్పాటు ఉండాలి. ఏర్పాటు విన్నారండి? 2 పదాలు. నీ మందిర ఆవరణములలో నివసించున్నట్లు నువ్వు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. మీరందరూ ధన్యులే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఏర్పరచుకుని చేర్చుకున్నవాడట ధన్యుడు. ఇది మనందరికి దేవుడిచ్చిన మహాభాగ్యం. అనేక మంది రావాలని ఆశ ఉండొచ్చు, అవకాశాలు లేవు, డ్యూటీ రీత్యా. ఆశ ఉంది కానీ అవకాశాలు లేవు. కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏముండదు చెప్పాలి. అవకాశం ఉంటుంది కానీ ఏం వెళ్తాంలే. ఎండాకాలం ఎండ అంటారు, వర్షాకాలం వానాకాలంగా ఏం వెళ్తాంలే వాన. మరి ఎప్పుడు వెళ్తావు ప్రియులారా? రకరకాల మనుషులంటే అవకాశం ఉంటుంది కానీ మనసు ఉండదు. మనసు ఉంటేనట అమ్మా, మనసు పెడితే మార్గం చూపిస్తాడు దేవుడు. ఇవన్నీ వంకలండి. అయితే విషయం ఏంటంటే, నీ మందిర ఆవరణములలో, ఆవరణం అంటే బయట. సబ్జెక్టులోకి వెళ్ళిపోతాం, జాగ్రత్తగా వినండి. క్లుప్తంగా ఈ పూట కొన్ని మంచి విషయాలు మీతో చెప్తాను, మాటల మీద శ్రద్ధ పెట్టండి. ఆవరణం అంటే గుర్తు వస్తుంది వెలుపల. ఏమండి? ఆవరణం అంటే ఇంటికి బయట ఉన్న స్థలం. మరొక మాట కూడా గుర్తు చేయనా? 92వ కీర్తన 13వ వాక్యం చదువుతారా? ఆవరణములలో వర్ధిల్లాలంటే ఖచ్చితంగా మనము మందిరముల్లో బయట కాదు, మందిరము లోపల నాటబడాలి. నాటబట్టం అంటే లోతుగా తవ్వి అందులో పాతబడాలి. మొక్కల్ని నాటుతారు. ఎలా నాటుతారండి? గవర్నమెంట్ వాళ్ళు నాటడం అయితే పైపైన అనేసి పెట్టేసి పోతారు, దాన్ని పట్టించుకోరు. అదే మనం పెరట్లో మొక్కలు నాటేటప్పుడు ఎలా నాటుతామండి? చక్కగా గొయ్యదీసి మంచి ఎరువేసి దానికి కావలసినవన్నీ సమకూర్చి అది బతికి కాయలు కాసిన దాకా దాన్ని వదిలిపెట్టం. మనం నాటేది వేరు, వాళ్ళు నాటేది వేరు. నాటటం అంటే అర్థం ఏంటంటే దానికి కొత్త జీవితం ఇవ్వటం. నాటటం అంటే అర్థం ఏంటంటే వేరు వ్యవస్థ పెరుగుదానికి మనం అనుకూలతని మనం ఏర్పాటు చేయటం. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే, మన ఆత్మీయ జీవితం ఎదగాలంటే ఖచ్చితంగా మందిరములో నాటబడాల్సిందే. మోషే గారు ఏమంటాడంటే కీర్తనలో, యెహోవా మందిరములో నాటబడిన వారై అయితే వారట ఆవరణములలో. ఇక్కడ నాటబడితే మీరు ఏ రంగాల్లో ఉన్నారో ఆ రంగాలన్నిట్లో వర్ధిల్లుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాటబడితే ఎక్కడ? దేవుని మందిరం అంటే. చాలామంది మందిరాన్ని పోగొట్టుకుంటారు. ఒక్క దినము గడుపుట, సరే దాని రివర్స్లో చెప్తాం. ఒక్క దినం ఆరాధన పోగొట్టుకుంటే చెప్పరే, విన్నారండి? 1000 రూపాయలు పోగొట్టుకున్నట్టు కాదు, 1000 దినముల ఆరాధన పోగొట్టుకున్నట్టు, 1000 దినముల సన్నిధిని మనం పోగొట్టుకున్నట్టు. నా మాటేనండి, ఎక్కడున్నా సరే ఆరాధన మాత్రం పోగొట్టుకోకూడదు. విన్నారండి? కొన్ని మాటలు చెప్తాను నేను. వర్ధిల్లుదురు, నాటబడిన వాళ్ళు ఆవరణములలో వర్ధిల్లుతారు. 84వ కీర్తనలోనే మరొక మాట కూడా చదవాలి. రెండవ చరణం మొదటి నుంచి చదువుతారా? మొదటి నుంచి. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరమును చూడవల. 84:1-2 రా. 84వ కీర్తన 84వ కీర్తన. ఎంత రమ్యములు.
మందిర ఆవరణములను అండర్లైన్. ఏం చూడాలనుకుంటున్నారు కోరా కుమారులు? మందిర ఆవరణం. ఆవరణం. ఓకే, ఈ ఆవరణం అనే పదం ఎందుకు రిపీట్ అవుతున్నట్టు? ఆవరణంలో మందిరంలో నాటబడితేనట ఆవరణములో వర్ధిల్లుతాం. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ నాటబడితే ఫ్రూట్ ఎక్కడ వస్తుందండి? రూట్ ఒక దగ్గర, ఫ్రూట్ ఒక దగ్గర. అర్థమైతే స్తోత్రం. రూట్ ఎంత బాగా ఉంటుందో ఫ్రూట్స్ అంత బాగుంటాయి. నాటబడాలి. ఆ 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చాలా చక్కగా చెప్తారు. ఎక్కడ? యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాలో మీరు తీగ, చదవరే 15వ అధ్యాయం, తీగ వల్లితో అదే చదువు 5వ వాక్యంలో, నేను ఎవని యందు నిలిచి ఉందునో, ఆమేన్, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడేమవుతాడు? ఈ ఒక్క మాటను మనసులో పెట్టుకోండి. నేను ఎవని యందు నిలిచి ఉందునో. మీరు ఇప్పుడు చెప్పండి, ప్రభు మీలో ఉన్నాడా? ప్రభు మీతో ఉంటే ఖచ్చితంగా మీరు ఫలిస్తారు. ఆయనే అన్నారు, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడేమవుతాడు అంటే, దాని అర్థం నాటబడితే, నేను నీలో ఉంటే, మీరు నాటబడితే ఆవరణాలలో మీరు ఏమవుతారంటే వర్ధిల్లుతారు, బహుగా ఫలిస్తారు. బహుగా, మామూలు పంట కాదండి, బహుగా. ఈ మాటన మనం నెరవేర్చగలగాలి. ఈ మాట మనలో జరుగునుగాక. నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడేమవుతాడండి? బహుగా ఫలించును. స్తోత్రం, హల్లెలూయా. బాగేనండి. నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడేమవుతాడు? బహుగా ఫలిస్తాడు. ఎలా? ఇప్పటికి 4 రెఫరెన్సులు చదివాం. 4 రెఫరెన్సులు చదివాం. ఏంటది? కొరా కుమారులు ఏమని కోరుకుంటున్నారు? నీ మందిర ఆవరణములను చూడవలనని ఎంతో ఆశపడుతుంది. వాళ్ళు అంటారు, నీ ఆవరణములను చూడవలనని. అలాగే 10వ వాక్యంలో వాళ్ళు రాస్తారు, అయ్యా నీ ఆవరణములో ఒక్క దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమైందయ్యా అంటారు. ఆవరణములో గడపటం, ఆవరణములను చూడాలని వాళ్ళ ప్రాణమట వాళ్ళలో సొమ్మసిల్లిపోతుందట. ఏముంది ఆవరణాల్లో? మోషే అంటాడు, ఆ ఆవరణాల్లో వర్ధిల్లాలంటే ఖచ్చితంగా నాటబడాలి. ఓకే, సరే మూలవాక్యంలోకి వెళ్తాం. 65వ కీర్తన, 65వ కీర్తన 4వ చరణంలో చక్కని మాటలు. నీ ఆవరణములలో, ఆమేన్, మనం ఏం చేయాలండి? మనం ఏం కోరుకోవాలా? నివసించడం. మరి దావీదు గారి భాషలో ఆయన రాశాడు. ఆయన ఏమంటాడంటే, నీ ఆవరణములలో మనం ఏం చేయాలండి? నివసించున్నట్లు. ఆమేన్. రెండోది, పరిశుద్ధ ఆలయము చేత మేము నీ మందిరములోని మేలు చేత తృప్తిపరచబడతాం, తృప్తి పొందేద్దాము. ఆ మొదటి వాక్యాన్ని హైలైట్ చేసి కొంచెం వివరంగా నేర్చుకుందాం. నీ మందిర ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. అది ధన్యత. అందరికీ వీలుగా. ఎలాగో చెప్తాను నేనండి. పాత నిబంధన గ్రంథంలో
మోషేకి ప్రభువు ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా చెప్పారు. ప్రత్యక్ష గుడారం అంటే ఏం లేదు, సంఘం యొక్క నమూనా. సంఘాన్ని గూర్చిన ప్రకటన మోషే కాలంలోనే దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి సంఘం యేసు రక్తం చేత కడగబడి స్వరక్తం ఇచ్చి కొన్న ఈ సంఘం యొక్క నమూనా. విన్నారా? ఇల్లు కట్టేటప్పుడు బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. విన్నారా? ఇంటిని నమూనా, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి, మెట్లు ఎక్కడ ఉండాలి, అన్నీ ఒక ప్లానింగ్. విన్నారా? అది ఛాయ, ఇది నిజం. సంఘం యొక్క నమూనా ప్రత్యక్ష గుడారం అండి. ప్రత్యక్ష గుడారంలో విన్నారా ఏముంటాయి చెప్పండి? ఆవరణము, పరిశుద్ధ స్థలం, చెప్పాలా? 3 ప్రాముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి, మొదటిదేంటి? ఆవరణం. రెండవది పరిశుద్ధ, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? యాజకుడు ఉంటాడు. పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? దీపపు వృక్షం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? సన్నిధి, సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? నిబంధన మందస్సం ఉంటుంది. ఆ మందస్సము మధ్యలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. మధ్యలో నుంచి ఏది? మోషే మండుతున్న పొదలో, మండుచున్న పొద మధ్యలో నుంచి దేవుడు మాట్లాడినట్టుగా. సరే, అదంతా వేరే విషయం అనుకోండి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఓకే. పాత నిబంధన కాలంలో ఎవరైనా మనస్సాక్షి నేను తప్పు చేశాను, పాపం చేశాను అనిపిస్తే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏం చేయమని చెప్పాడంటే, నిర్దోషమైన ఒక మగ గొర్రెపిల్లను కానీ, మేకపిల్లను కానీ, గొర్రెపిల్లను కానీ, విన్నారా, నిర్దోషమైన పశువుని తీసుకొచ్చి బలిపీఠం దగ్గర తీసుకొచ్చి తను ఏదైతే మనసులో పాపం చేశానని అనిపిస్తుందో ఆ పాపం అంతా కూడా దాని తల మీద మోపి, ఈ పాపాన్ని గొర్రెపిల్ల మీద మోపి దాన్ని వధించి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ ప్రోక్షించి దాన్ని వధించి ముక్కలు చేసి దహన బలిగా తగలబెట్టి బూడిద చేస్తే ఆ వాసన వస్తుందే, ఆ సువాసన, అది దేవుడు అంగీకరించి తన పాపాలు క్షమిస్తూ వచ్చేవాడు. ఆ రోజుల్లో జరిగిన సంభవం ఏంటంటే, తప్పు చేసేవాడు గొర్రెపిల్లను చంపేసేవాడు, చేస్తూ ఉండేవాడు, అర్పిస్తూ ఉండేవాడు. దీనికి ముగింపు లేకుండా పోయింది. అందుకని ఇశ్రాయేలుల కాలంలో ఆవరణలో జరిగిన కార్యక్రమం ఏంటంటే, బలి అర్పణ జరుగుతూ వచ్చేది. ఈ ఆవరణలో అడుగుపెట్టిన వ్యక్తి పొరపాటును కూడా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు కాదు. ఎంతవరకు వెళ్ళగలిగేవాడు అంటే బలిపీఠం వరకే వెళ్ళగలిగేవాడు. ఈ బలిపీఠం మీద చిందించిన రక్తాన్ని తీసుకుని యాజకుడు వెళ్ళి పరిశుద్ధ స్థలంలో ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చేవాడు. ఇంతవరకు చాలండి. పాపము చేసిన వ్యక్తి పాపాన్ని పాపము క్షమించబడాలంటే ఎక్కడి వరకు వెళ్ళగలిగేవాడు? ఆవరణం వరకే వెళ్ళగలిగేవాడు. ఆవరణం అంటే బయటి ప్రదేశం. లోపలికి వెళ్ళడానికి అధికారం, అవకాశం లేదు. అది నియమం. ప్రియులారా, ఎప్పుడైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి కొండ మీద, శిలువ మీద తన ప్రాణాన్ని, లోకమంతటి పాపాన్ని మోసుకుని వెళ్ళటానికి దిగొచ్చిన దేవుని గొర్రెపిల్లగా మారి, వింటున్నారా, ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చారో, మీరు బైబిల్లో గమనించండి, ఆయన తన ప్రాణాన్ని, వింటున్నారా, ఆత్మను తండ్రికి అప్పగించి తల వంచి సమాప్తమైందని చెప్పిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? అప్పటి వరకు పాత నిబంధన ప్రకారం బలి అర్పించే వ్యక్తి లేదా దోషిగా ఉన్న వ్యక్తి ఆవరణము దాటి వెళ్ళలేడు గనుక అదిగో ఆటంకాన్ని తొలగించడానికి అడ్డుగా ఉన్న తెరని పై నుండి కిందకి చీల్చివేసి ద్వారాన్ని తెరిచాడు. ఆమేన్. ప్రభు ప్రాణ త్యాగం ద్వారా మనకు కలిగిన క్షేమం ఏంటో తెలుసా? విన్నారా? ఆవరణం వరకే వెళ్ళగలిగిన మనిషి ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా.
హల్లెలూయా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసండి? పరిశుద్ధ స్థలం అనగా ప్రభు సంచరించే స్థలం, దేవుని సముఖము దిగొచ్చే పరిశుద్ధ స్థలంలోకి ఉన్నాం. మీకు పాయింట్ అర్థమైందో లేదో? పాత నిబంధన భక్తులకి ఆవరణం చూడ్డాకే ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. పాత నిబంధన పరిశుద్ధులకి ఆవరణం మీదే ఇంత మక్కువ ఉంది. ఆవరణంలో నివసించడానికి ఆయన చేర్చుకున్న వాళ్ళకి అంత ధన్యత ఉంటే, పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన నీవెంత ధన్యుడవు. అర్థమైందండి? ఇంత గొప్ప ఆధిక్యతను చూడడానికి నీ ప్రాణం ఎంత కోరుకోవాలి, ఆలోచించాలి. విన్నారా? వాళ్ళకి ఆవరణం చూడడానికే ప్రాణం సొమ్మసిల్లిపోతుంటే, ఆవరణంలో ఒక్క దినము గడిపితే 1000 దినాలకు శ్రేష్టమైన దీవెన దొరికితే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా? ప్రియులారా, పౌలు గారు అంటారు, ఎఫెసీ సంఘంతో చదవాలి, త్వరగా చదవాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12 నుంచి త్వరగా చదువుతాం. ఇశ్రాయేలు వారితో సహపౌరులు కాక లోకములో మనకి ఏం లేవు, లోకమందు ఏంటారా దేవుడు లేని వాళ్ళు ఎవరో తెలుసా? కొంతమందికి దేవుడు నమ్మరండి. కొంతమంది ఉన్నారు దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమంటారు? హేతువాదులు అంటారు. ఇంకేమంటారు? నాస్తికులు అంటారు. దేవుడు లేననే వాళ్ళని ఏమంటారండి? దేవుడు లేదు, ఏం లేదు, ఒట్టిదే, ఇదంతా ఒట్టి పిచ్చి అంటారు. అయితే కీర్తనకారుడు వాళ్ళని భలే గౌరవిస్తారు. 14వ కీర్తనలు ఏమంటాడు? కీర్తనకారుడు వాళ్ళని ఏమని గౌరవిస్తున్నాడు చదవాల. అది దేవుడు లేదని అనుకునే వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఎవరండి? దే ఆర్ ఫూల్స్. సృష్టి ఉంది అన్నది అర్థమైతే సృష్టికర్త లేకుండా ఎలా ఉంటాడు? సృష్టి ఉన్నది ఎంత వాస్తవమో సృష్టికర్త ఉన్నది కూడా అంతే. విన్నారా? దేవుడు ఉన్నాడు కనుకనే దేవుడు సృజించినవన్నీ ఉన్నాయి. మనం ఉన్నామంటే మనకు సృష్టించిన వాడు ఉన్నాడు. అవునన్నా కాదన్న నిజం. ఆమె ప్రియులారా, ఒక చిన్న విషయం ధ్యానం చేద్దాం. దేవుడు లేని వారై ఉండి మనం ఒకప్పుడు తెలియక క్రీస్తుకి దూరస్తులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. నెక్స్ట్, అయినను ఎప్పుడు గతంలో దేవునికి దూరస్తులు అంటే ఆవరణముల వరకే అడుగు పెట్టగలిగిన స్థితిలో ఉన్న మనల్ని ఇప్పుడు ఎలా? క్రీస్తు యేసు నందుకు వస్తేనే. చాలామంది ఆ ప్రభు నమ్ముకున్న సార్లు అనుకుంటున్నారు. పొరపాటండి. ఖచ్చితంగా ఆయన అంగీకరించాలి, ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. తెలుసా? నందు అంటే లోపలికి రావాలి. ఏంటారండి? ప్రభు నమ్ముకోవటం వేరు, అంగీకరించటం వేరు. ఎలాగా? క్రీస్తు రక్తాన్ని నమ్మావు అంటానికి రుజువేంటి? అదిగో అందరూ చూస్తుండగా యేసు రక్తము చేత నేను కడగబడుతున్నా అని నిరూపించగలిగితే నువ్వు నమ్మినట్టు. నమ్మావు అంటానికి రుజువేంటి? బాప్తిస్మం. బాప్తిస్మం పొందినప్పుడే నువ్వు ఒప్పుకున్నట్టు. అప్పటి వరకు నీవు అంగీకరించినట్టు కాదు. నా దేవుని బిడ్డలారా బాగా ఆలకించాలి. క్రీస్తు యేసు నందు మనం ఇప్పుడు ఏమయ్యాం? మునుపు దూరస్తులైన మనం దేని ద్వారా? అది లేకపోతే మనం సమీపస్తులం కాం. ఓకే, క్రీస్తు రక్తం వలన ఎవరు? మనం ఆవరణం వరకే మనకి అనుమతి. యేసు రక్తం దేవునికి మనకి మధ్యవర్తిగా మారి మనల్ని ఏం చేసింది? ఆవరణం వరకే రాగలిగిన మనిషిని
యేసు రక్తం సమీపస్తులుగా, అంటే ఆవరణలో ఉన్న మనల్ని పరిశుద్ధ స్థలములోకి ఇది వచ్చి, ఇదిగో చేతులెత్తి ఆరాధిస్తున్నావే, చప్పట్లు కొట్టి మహిమపరుస్తున్నావే, మోకరించి కన్నీరు గారుస్తున్నావే, ఈ ఆధిక్యత ఎవరిని బట్టి వచ్చింది? క్రీస్తు రక్తం వలన. ఇప్పుడు మనం ఏమయ్యామంటే ప్రభువుకి సమీపస్తులుగా మారిపోయాం. ప్రభు నీకు సొంతం అయిపోతున్నాడు, ప్రభు నీకు దగ్గరైపోయాడు, బంధువు అయిపోయాడు, రక్త సంబంధి. ప్రభు నీకు ఏమవుతాడు? ఎప్పుడైతే యేసు రక్తం చేత నువ్వు కడగబడుతున్నావో నీకు దగ్గర వ్యక్తిగా మారిపోతున్నాడు. విన్నారండి? ఇప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారండి, పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఆ పెళ్ళి కొడుకు చుట్టాలంతా మనకి ఏమవుతారండి? కొత్త సంబంధం, కొత్త చుట్టరికం. విన్నారా? ఇప్పుడు అందరికంటే ఎవరు ఎక్కువైపోతారు? ఇప్పుడు అమ్మాయిని ఇచ్చారనుకోండి, ఆడపిల్లని ఇచ్చారనుకోండి, అల్లుడు తాలూకు ఇంటి వాళ్ళందరూ మనకి ఏమైపోతారండి? వియ్యపురాలు వస్తే, వియ్యంకుడు వస్తే ఈ తల్లిదండ్రులు ఎంత గడగడగడ వణికిపోతారు. ఎందుకని? వీళ్ళని బాగా చూసుకుంటే నా బిడ్డ క్షేమంగా ఉంటుంది. నాటుకోళ్ళు అప్పుడే, విన్నారు? ఏటకాళ్ళు అప్పుడే. అయ్యి బాబోయ్, వద్దంటే గార్లు పూర్లు. ఏడాది తర్వాత ఏ వాసన ఉండదు. మళ్ళీ ఏడాది వరకేనండి. ఎందుకంటే పాత చుట్టూ 3 నెలలు దాటింది కదా. విన్నారండి? మొదటి ప్రేమ 6 నెలలకే పాతబడిపోద్ది. అందుకని ఎవరిని బాగా చూసుకున్నా లేకపోయినా వియ్యపు వారిని మాత్రం వీళ్ళు బాగా చూసుకుంటారు. ఎందుకని? కొత్త చుట్టరికం. వాళ్ళు ఎవరో గతంలో మనకు తెలియదు, కానీ బిడ్డను బట్టి, వింటున్నారండి, బంధుత్వాన్ని బట్టి దగ్గరైపోయారు. ప్రియులారా, మునుపు దూరస్తులం కానీ, ఆవరణం వరకే పరిమితం కానీ, ఇప్పుడు యేసు రక్తం చేత నువ్వు కడగబడితే క్రీస్తు రక్తం నిన్నేం చేస్తుందంటే సమీపస్తులుగా చేసింది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా బాగా ఆలకించాలి. చదువునాను. ఆయన ఉండి కొట్టివేయుట చేత తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా ఏక శరీరముగా చేసి సమాధానం, దేవునికి మానవునికి సమాధాన కారకుడై ఉండెను. కాబట్టి 19 నుంచి, కాబట్టి ఏం కాకుండా, ఏం కాకూడదు? విన్నారా? యేసు ప్రభు యూదుడు కదా, యేసు ప్రభు ఆ యెరూషలేము పుట్టాడు కదా అనుకోకూడదు. ఇక మీదట పరదేశులు పరజనులు కాక ఎవరితో? అది అక్కడే. ఇది ఇట్లాగే పట్టుకోండి, ఇది ఇట్లాగే పట్టుకోండి. ఒకప్పుడు ఆవరణంలో చేర్చబడితేనే అంత ధన్యత. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసాం. వచ్చిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నేను పరిశుద్ధ స్థలంలో ఉన్నాను అనే స్పృహ కలిగినోడు చేరారు కదా. చేర్చబడిన మీరు ఏమవ్వాలి? పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన మీరు ఏం చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి? ఇక్కడ కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం త్వరగా 3వ వాక్యం. నాన్న 2 కొరింథీలో ఉన్న దేవుని సంఘం. విన్నారా? దేవుని సంఘం అనగా, విన్నారా? సంఘం అంటే ఎవరండి? బైబిల్ కొనుక్కున్న వాళ్ళు కాదు, చిన్నప్పటి నుంచి ప్రభు సండే స్కూల్కి వెళ్ళిన వాళ్ళు మాత్రమే కాదు. సంఘం అంటే ఏంటో తెలుసా? క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడాలి. అంటే యేసు రక్తం నిన్ను కడగాలి. సిలువలో కార్చిన రక్తము చేత మన దోషములు పాపములు కడగబడితే అప్పుడు పరిశుద్ధుడుగా మార్చబడతాం. కడగబడిన వాడు పరిశుద్ధుడు. అర్థమైందండి? క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారై, రెండవది ఈ పరిశుద్ధపరచబడిన వారు దాన్ని కంటిన్యూ చేయాలి. అది సంఘం.
అప్పుడెప్పుడో బాప్తీసం పొందాను, మరలా సినిమాలకు వెళ్తున్నాను, మరలా పడిపోయినట్టు కుదరదండి. కడగబడిన వాడు కడగబడినట్లుగా ఉండాలి. పరిశుద్ధపరచబడిన వాడు పరిశుద్ధులుగా ఉండాలి. సంఘంలో ఎలాగ ఉండాలండి? సంఘంలో ఏం నేర్చుకోవాలా? పరిశుద్ధత, మన దేవుడి లక్షణాన్ని నేర్చుకోవాలా. సంఘం అంటేనే ప్రభు యొక్క పోలికలోకి నిన్ను మార్చేది. సంఘం అంటేనే రేపు ప్రభు ఎదుట నిన్ను సిద్ధపరిచి నిలబెట్టేది. ఆయన పక్కన కూర్చోవాలంటే మనం ఎలా సిద్ధపడాలండి? విన్నారా? కేవలం బైబిల్ పట్టుకున్నంత మాత్రం కాదు, పరిశుద్ధపరచబడాలి. ఎలా? ఆయన అంటాడు పౌలు గారు, రైట్, ఒకటి, ఈ పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన మనం పరిశుద్ధులుగా ఉండాలి. సంఘంలో నెల నెల బల్ల ఎందుకు ఇస్తున్నావు? నెల నెల బల్లలో ఎందుకు పాలు పొందుతున్నావు? ఆ నెలలో నువ్వు చేసిన లోపాలు, దోషాలన్నీ కూడా ఒప్పుకొని, కడుక్కొని, శుద్ధి చేసుకుని మరలా కాపాడబడటానికి మనం బల్లలో పాలు పొందుతాం. యేసు రక్తం నిన్నేం చేస్తుందంటే పరిశుద్ధులుగా ఉండటంలో కాపాడుతుంది, ఒక భయాన్ని పుట్టిస్తుంది, ఒక కాపుదల నీలో ఉంచుతుంది, మరలా వెనక్కి తిరిగి చూడకుండా నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది యేసు రక్తం. అందుకనే మానక బలలో మీరు పాలు పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, ఆవరణలో ఉన్నవాడిని యేసు రక్తం ఏం చేసిందంటే మునుపు దూరస్తులుగా ఉన్న మనల్ని ఇప్పుడు సమీపంగా పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చిన నిన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే తన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి సంఘంగా మార్చాడు. ఆమేన్. మార్చబడ్డారా? మార్చబడిన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. యేసు రక్తంతో కడగబడిన వాళ్ళే. రైట్, కడగబడని వాళ్ళు ఈ నెలలోనే కడగబడుదురుగాక. ఆమేన్. రైట్. ఈ పరిశుద్ధపరచబడిన వాళ్ళు ఇంకేం చేయాలి? అమ్మయ్య, కడగబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను అంతేనా? పరిశుద్ధపరచబడిన వాళ్ళు మరలా మలినం అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. అది కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి? వింటున్నారా? పరిశుద్ధపరచబడిన వాడు పరిశుద్ధతను కాపాడుకోవాలంటే అలా మౌనంగా ఉండకూడదు. అమ్మయ్య సాలిక అనుకోకూడదు, మరొక మెట్టు ఎదగాలి. ఏంటది? 9వ వాక్యం. ఇప్పుడు తల్ల పైకి ఎత్తాడు. ఆవరణలో ఉన్న మనల్ని, ఏమండి, ఎక్కడో ఆవరణలో పడున్న మనల్ని, అదే ఆ రోజుల్లో వాళ్ళకి ధన్యత. కానీ క్రొత్త నిబంధన అలా చెప్తలేదు. ఆవరణలో అడుగు పెట్టడం ఏమిటి బాబు? విన్నారా? పరిశుద్ధ స్థలానికి ఆయన తీసుకొచ్చేసాడు, పరిశుద్ధపరిచాడు తన రక్తంతో. పరిశుద్ధపరచబడిన ఈ జనం, ఈ సంఘం ఏం కావాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే తన కుమారునితో సహవాసం చేయాలి. ఏం చేయాలి? మనం చెప్పాలా? మన సహవాసం ఎవరితో? ఆమె ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉండాలా. విన్నారా? సహవాసం అంటే ఫెలోషిప్, అంటే ఎక్కువ సమయం ఎవరితో గడపాలి మనం? అమ్మా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తా విన్నాను. ఓర్పు లేనిదై పుట్టింటికి వెళ్ళిపోయింది. మరి రూత్ ఎందుకు వెళ్ళా? ఓర్పకి ఓర్పు లేక వెళ్ళిపోయిందండి. పుట్టింటికి వెళ్ళపనగానే మా ఎత్తో బంగారు కొండ అని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. మరి రూతమ్మని నువ్వు కూడా వెళ్ళిపోమంటే ఎందుకు వెళ్ళట్లేదు? ఏమంటది పైగా? అత్తయ్య, మరణము తప్ప ఎవ్వరు మనల్ని విడదీయకూడదు. ఎందుకమ్మా? నీ దేవుడే. ఎలా తెలుసుకున్నావు? అదే నువ్వు రోజు చెప్తావుగా, ఎర్ర సముద్రం గురించి, మారా గురించి చెప్తావుగా, అరణ్య యాత్ర గురించి రోజు చెప్తున్నావు కదా. అది బాగా నాకు నచ్చింది. రోజు నువ్వు చెప్తుంది నాకు నచ్చింది. అదిగో ఆ జనాన్ని నేను చూడాలని కోరుకుంటున్నా, ఆ జనముతో సహవాసం చేయాలనుకుంటున్నా, నీతో కాదు. ముసలిదాన్ని నిన్ను నమ్ముకుంటే నాకేమొస్తుంది? జనముతో సహవాసం కావాలా. అప్పుడెప్పుడో జరిగిన సంభవాలన్నీ అనుభవించిన తరతరాల రక్తపు కలిగిన వారసులు ఉన్నారన్నావు కదా, వాళ్ళతో నాకు సహవాసం కావాలి. ఆమేన్, ఆమేన్. రూతు గుండెల్లో ఎలాంటి కోరుకుందో తెలుసా? నీతో కాదమ్మా నా సహవాసము,
నీతో కాదు నా సహవాసం, నువ్వు చెప్పావే ఆ జనముతో సహవాసం. ఆమె ఆ సహవాసాన్ని కోరుకుంది కనుక మూడుబారిన బ్రతుకు చిగురించబడింది. ఇంకా గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆ సహవాసాన్ని కోరుకుంది కనుక తన గర్భవాసాన రక్షకుడు పుట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. ఫ్యాన్ ఆపండిరా. రక్షకుడు పుట్టాడు. అర్థమవుతుంది కదా. సహవాసంలో చాలా మేళ్ళు ఉన్నాయి. సహవాసం ద్వారా నీవు సంపూర్ణ సిద్ధికి ఎదగలవు. అది పోగొట్టుకోకూడదు. విన్నారా? ఆదిమ సంఘాన్ని పేతురు గారు ఎలా పోషించాడు తెలుసా? ఎలా నడిపించాడు తెలుసా? మొట్టమొదటి కాపరి ఆయన. ఆదిమ సంఘానికి మొట్టమొదటి కాపరి ఎవరంటే పేతురు గారు. ఆ పేతురు గారు సంఘాన్ని ఎలా నడిపిస్తున్నారు? 2వ అధ్యాయం 42వ వాక్యం చదువుదాం. 2వ అధ్యాయం 42 అపోస్తలుల కార్యాలు. వీరు బోధయందు సహవాసమందు ఆమేన్. రైట్. ఇంకొక మాట చెప్పనా? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21 వాక్యం చదువుదాం. ఏం చేస్తే చెప్పాలి? అందరూ చెప్పాలా? ఎవరితో? అది ఈ అనుభవం మనకు ఉండాలని. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకేం కలుగుతుంది? అండర్లైన్. మనిషి కూల్గా ఉండాలంటే ఎన్ని సమస్యలు ఉన్నా కాస్త నెమ్మది, షుగర్ బీపీలు తెచ్చుకోకుండా, విన్నారండి, ప్రశాంతంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆయనతో సహవాసం. విన్నారా? దానియేలట ఇట్టి శాసనము చేయబడినని తెలిసి కూడా యథాప్రకారం, ఎట్లా? యథాప్రకారం యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ఆయన ఏం చేస్తున్నాడండి? యథావిధిగా ముమ్మారు మోకాళ్ళుని చేస్తే చేశాడు, చంపితే చంపాడు. ఏముంది? ప్రార్థన చేస్తూ చంపేస్తాడేమో, చచ్చిపోతా. ఆడు చంపుతాడంటే నేనెందుకు ప్రార్థన మానాలి? విన్నారండి? గవర్నమెంట్లోనే ఉన్నతమైన పోస్టులో ఉన్నవాడు దానియేలు. ఉద్యోగరీత్యా గొప్ప స్థాయి, అయిన స్థాయి చూసుకోలేదు. తన ఆత్మీయతను గుర్తుపట్టి నేను దాన్ని పోగొట్టుకోకూడదు, నా సహవాసాన్ని నేను మానుకోకూడదు అని యథావిధిగా ముమ్మారు మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. సహవాసాన్ని మానలేదండి. విన్నారా? సహవాసం మానలేదు కనుక ఏమండి, సింహాల బోన్లో వేయబడినా, ఏమండి, రాత్రంతా రాజుకు నిద్ర పట్టకపోయినా వేకుని వచ్చి అంటాడు, నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా దానియేలంటే? రాజు చిరంజీవి అగునుగాక, గత రాత్రి నేను సహవాసం చేస్తున్న నా దేవుడు నా పక్కన నిలిచి, ఆమేన్, నాతోనే ఉన్నాడు. నా సహవాసి, నేను సహవాసం చేస్తున్నవాడు అరణ్యంలోనైనా వస్తాడు, సింహాల బోన్లోనైనా వస్తాడు, కరువు కాటకాల్లోనైనా వస్తాడు అని నిజం చెప్తే రాజు తన రాజ్యమంతటి సువార్త చెప్పాడు. ఏమనంటే దానియేలు దేవుడే నిజమైన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. సహవాసం నీకేం చెప్తుందో తెలుసా? ఆయన గుణలక్షణాలు నేర్పుతుంది. ఆ సహవాసంలో నీకేం కలుగుతుందో తెలుసా? ధైర్యం కలుగుతుంది. అందుకే యోబు అంటాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకేం కలుగుతుంది? సమాధానం. ఎన్ని ఉన్నవ్వండి, ఎన్ని సమస్యలు ఉన్నవ్వండి, ఇది మానకూడదండి. సహవాసం చేసిన ఎడల మీకేం కలుగుతుంది? సమాధానం, పీస్ ఆఫ్ మైండ్. ఇది మనకు కావాలి. దేవుని సమాధానం మీ హృదయాల్ని ఏలునుగాక. స్తోత్రం, హల్లెలూయా. యోహాను గారు కూడా తన పత్రికలో ఏమంటాడంటే, మొదటి అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా.
మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము విన్నారా? పాపము నుండి మనల్ని సహవాసం చేసే వాళ్ళకి సమాధానం ఉంటుంది. సహవాసం చేసేవాళ్ళు వెలుగులోనే నడుస్తారు, చీకట్లోకి వెళ్ళలేరు. అర్థమవుతుందండి? ఆయనతో సహవాసం చేసేవాళ్ళు దేనిలో నడవాలండి? వెలుగంటే వాక్యం. వాక్యపు వెలుగులో నడవాలి. వాక్య ప్రకారం మనం నడవగలిగితే అప్పుడు జరిగేది ఏంటో తెలుసా? వాక్యాన్ని మనం ఫాలో అయితే, వాక్యానికి విలువిస్తే, వాక్యాన్ని మనం వెంబడిస్తే ఆయనతో అన్యోన్య డీప్ ఫెలోషిప్. విన్నారా? సహవాసం చేస్తేనే సమాధానం దొరికింది. అన్యోన్య సహవాసం కలిగి ఉన్నట్లయితే అప్పుడు నీవు కడగబడిన రక్తం ఇంకా ప్యూరిఫై చేస్తుంది. విన్నారా? ఇప్పుడు నీళ్ళని ప్యూరిఫై చేస్తారు. విన్నారండి? మున్సిపల్ వాళ్ళు ప్యూరిఫై చేసి ఇస్తున్నారు. మరి మనం ఏం చేస్తాం? మళ్ళీ అమ్మో ఏ ఊరు నీళ్ళు కలిసినాయో, ఏ డ్రైనేజ్ కలిసిందో, చిచి ఈ నీళ్ళ మళ్ళీ నేనేం చేస్తా? ఇంకా ఆల్రెడీ ప్యూరిఫై వచ్చినాయిగా, ఇంకెందుకు? నాకు నమ్మకం లేదు, నేనే ఫిల్టర్ చేసుకుంటే నాకు నమ్మకం అని చెప్పి దాన్ని ఆర్వోలో పోస్తారు, లేదా ఇంకో డబ్బాలో పోస్తారు, ఏమైనా చేస్తారు. వింటున్నారా? ఇంకెందుకు? బెటర్ రక్షించబడి పరిశుద్ధపరచబడిన నీవు ఇంకా సహవాసంలో అన్యోన్య క్లోజ్ ఫెలోషిప్, దేవునితో నీవు దగ్గరగా జీవిస్తున్నట్లయితే ఆయన రక్తం నీలో ఉన్న ప్రతి దోషాన్ని కడిగి, వింటున్నారా? నీలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పవిత్రులనుగా ఆమె క్లీన్స్ అస్ ఫ్రమ్ ఎవ్రీ సిన్, క్లీన్స్ అస్. విన్నారా? నడుస్తున్న మార్గంలో, వెళుతున్న ఆత్మీయ మార్గంలో కలిగిన ప్రతి లోపాన్ని ఆయన రక్తం దినదినము కడగటం మొదలు పెడతారు. ఒక్కసారి కడిగేస్తే అయిపోయేది కాదండి. దినదినము ఆయన రక్తము చేత మనం కడగబడితే ప్రాణ ఆత్మ దేహాలు పరిశుద్ధపరచబడతాయి. ఆమేన్, హల్లెలూయా. సహవాసం ఎక్కడో ఆవరణలో అడుగుపెట్టిన వాళ్ళు సంబరపడిపోతున్నారు. అయ్యా, నీ మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుటం 1000 దినముల కంటే శ్రేష్టమని వాళ్ళు సంబరపడుతుంటే ఇప్పుడు నువ్వు చెప్పాలా? ఆవరణం కాదయ్యా, పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసారు. ఆ పరిశుద్ధ స్థలంలో గడుపుతున్న నీవు ఇంకెంత ఆనందించాలి, ఇంకెంత మేలు పొందాలి, ఇంకెంత సమాధానాన్ని పొందాలి. ఆమేన్. ఆయన సన్నిధిలో, ఆయన సముఖంలో, పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన నీవు ఖచ్చితంగా సహవాసంలోకి రావాలి. ఖచ్చితంగా దేవునితో నీ సహవాసం ఉండాలి. ఎవరితో? పౌలు గారు ఏమంటాడు సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారులారా అంటూ 9వ వాక్యం అంటాడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారునితో. ఎవరు సహవాసం? తన కుమారునితో నీవు సహవాసం చేయటానికి ఆయన పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆమేన్. రైట్, 2 మాటలు చెప్పి ముగిస్తారు. ఆయనతో సహవాసం చేస్తే సమాధానం, ఆయనతో సహవాసం చేస్తే ఎట్టున్నారా ప్రతి లోపము కడగబడుతుంది. ఆమేన్. రైట్. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథం 46వ వాక్యం కూడా చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46వ వాక్యం కూడా చూద్దాం. సహవాసం అంటే ఎలాగండి? సహవాసం అంటే ఏంటి? ఒక ఆదివారం మాత్రమే కాదండి. ఆదిమ దినాల్లో చూడండి, వారట అనుదినం దేవాలయంలో తప్పక కూడుకొనిరి. చాలు. అనుదినం దేవాలయంలోనే కూడుకున్నారు. ఇంట్లో కలుసుకోవచ్చుగా, అక్కింట్లో ఈ అక్కింట్లో కలుసుకోవచ్చు కదా. అది వేరు, ఇది వేరే. ఆలయం అనేది చాలా గొప్పదండి. దేవుడు కోరుకున్న స్థలం అండి. దేవుని కనుదృష్టి నిలిచే స్థలం అండి.
వింటున్నారా? అందులో నువ్వు గనక కలిస్తే, అంటే ఫెలోషిప్లోకి వస్తే, ఆమె ఆదిమ సంఘం అట్ట అనుదినం వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక, హల్లెలూయా, ఈ 40 దినాలు దేవాలయంలో తప్పక కూడుకొందుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడుకుంటే ఏం జరుగుద్ది? 6వ అధ్యాయం 7వ వాక్యం చదవాలి. ఏమై కూడుకున్నప్పుడల్లా కూడిన ప్రజల మధ్యలో ఏం జరిగింది? దేవుని వాక్యము ప్రబలమై, హల్లెలూయా, హల్లెలూయా, శిష్యుల సంఖ్య ఇది మన సంఘంలో నెరవేర్చబడునుగాక. సహవాసం ద్వారా శిష్యుల సంఖ్య విస్తరించబడునుగాక. సంఖ్య విస్తరించబడింది ఎప్పుడు? కూడిన ప్రతి చోట, కూడిన ప్రతిసారి చేసే ప్రార్థన ద్వారా అనేక మంది సంఘంలోకి వచ్చి చేరుతున్నారు. అంటున్నారా? వారట మరలా దేవుని వాక్యము ఏమవుతుంది? కూడినప్పుడల్లా సంఘంలో ఏం జరుగుతుంది? వాక్యము ప్రబలమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్ప్లోజ్ అవుతుంది. అర్థమవుతుందా? మనకు కావాల్సింది వాక్యం. కొంతమంది స్వస్థతల కొరకు, మేళ్ళు కొరకు, ఏమండి అప్పుల బాధల దగ్గర కొరకు ప్రభుని వెంబడిస్తున్నారు. అవన్నీ చిన్నవి. నీకు కావాల్సింది ఏంటో తెలుసా? పరలోకం నుండి పంపబడిన దివ్యమైన దేవుని వాక్యం కనుక నీవు పట్టుకుంటే, ఆయన్ని పట్టుకోగలిగితే, ఆయన కుమారుడిని యేసు ప్రభుతో నువ్వు సహవాసం చేయగలిగితే, వింటున్నారా? మీరు ఖచ్చితంగా వర్ధిల్లుతారు, విస్తరించబడతారనేది నిజం. కనుక గమనించండి, ఆవరణములో చేర్చబడిన వాళ్ళే ఆ రోజున కీర్తనలు రాస్తూ వచ్చారు. వాళ్ళెంత ధన్యులయ్యా, వాళ్ళెంత భాగ్యవంతులయ్యా అంటారు. ఇప్పుడు మనం చెప్పాలా? అయ్యా మీకు ఆ భాగ్యమేమో కానీ మాకు అంతకంటే గొప్ప భాగ్యం దొరికింది. ఏంటంటే పరిశుద్ధ స్థలములో చేర్చబడిన మేము పరిశుద్ధులుగా మార్చబడిన మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తుతో సహవాసము చేయుటకు పిలువబడ్డాం. ఆయనతో సహవాసం చేయటం ద్వారా మీరు బహుగా ఫలించుదురుగాక. ఉన్నతమైన ఆధ్యాత్మికమైన ఫలభరితమైన అనుభవాలు మీరు అనుభవించుదురుగాక. పరిశుద్ధ స్థలములోని మేలుల చేత మీరు తృప్తిపరచబడుదురుగాక. ఆమేన్.